దాదాపుగా 10 వారాల నుంచి బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి తనుజ కెప్టెన్సీ కొరకు పోరాడుతూ ఉండడం, రివర్స్ రావడం, పోరాడుతూ ఉండడం, లాస్ట్ వరకు రివర్స్ రావడం, ఇలా జరుగుతూనే వచ్చింది. కానీ 11వ వారం ఫైనల్గా 11వ వారం కెప్టెన్ తనుజ అన్ని అడ్డంకులు దాటుకొని మరి కెప్టెన్ అయింది. మన తనుజ, ముద్దమందారం తనుజ. బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అయినప్పటి నుంచి తనుజ కెప్టెన్సీ కొరకు ఏడ్చిన ఏడుపులు, అలిగిన అలకలు, పడిన గొడవలు అన్నీ ఇన్ని కావండి. గొడవలు, అలకలు, బ్రతిలాడడం ఇదే జరుగుతూ వచ్చింది. ఇవన్నీ జరుగుతూనే వచ్చాయి. ప్రతి వారం కెప్టెన్సీ దగ్గర వెళ్ళడం, పాపం మళ్ళీ రివర్స్ రావడం అలానే జరుగుతూ వచ్చింది. ఇక మెయిన్గా చెప్పాలంటే లాస్ట్ వీక్ కెప్టెన్సీ కంటెంట్ నుంచి దివ్య తనుజను తొలగించడం మాత్రం గౌరవం అంటే గౌరవం, అన్యాయం అంటే టాస్క్, ఏం చేయలేం. తనుజ ఏడుపు చూస్తే దివ్యకే పాపం అనిపించింది. అలా ఏడ్చింది తనుజ. అని కూడా అన్నాడు ఒకనొక టైంలో, దివ్య తనుజను తప్పించి చాలా పెద్ద తప్పు చేశావు అని. అంతలా ఏడ్చింది పాపం తనుజను అలా తప్పించడం దివ్యకు కూడా మైనస్ అయింది. చాలా అంటే చాలా మైనస్ అయింది. ఇక తన ఫ్యాన్స్కి, తన యాంటీ ఫ్యాన్స్కి, అందరికీ, బిగ్ బాస్ వీక్షకులందరికీ షాక్ ఇచ్చేలా 11వ వారం కెప్టెన్గా ఎన్నికైంది తనుజ. అయితే ఇక్కడ మనం ఇంకో విషయం చెప్పుకోవాలండి. ఇన్నాళ్ళుగా ఎంతో కష్టపడి ఆడిన బిగ్ బాస్లో తనుజ కెప్టెన్ కాలేదు. తన అదృష్టమో లేకపోతే బిగ్ బాస్ అదృష్టమో, తనుజ ఫ్యాన్స్ అదృష్టమో, ఫ్యామిలీ వీక్ కెప్టెన్ అయ్యింది. అలాంటి అదృష్టం మన తనుజకు దక్కింది. అందరు కెప్టెన్లు ఒక లెక్క అయితే ఇప్పుడు తనుజ ఒక లెక్క. ఇక తనుజ కెప్టెన్సీ ఎలా ఉంటుందో నెక్స్ట్ వీక్ చూడాలి. మనం ఇక ఎలా పెత్తనం చలాయిస్తుందో, ఇమాన్యుయల్, దివ్య, భరణి వీళ్ళతో ఎలా మసులుతుందో, సుమన్ శెట్టితో ఎలా ఉంటుందో, రీతుతో, కళ్యాణ్ పడాల ఎనిమిది అయిన మన కళ్యాణ్ పడాల మనము 8 అయిపోయింది కదా వారం ముందే, మన డిమాండ్ పవన్ వీళ్ళందరితో ఎలా నడుచుకుంటుంది, అవన్నీ మర్చిపోయి ముందుకు సాగుతుందా, అవన్నీ మనసులో పెట్టుకొని పెత్తనం చలాయిస్తుందో నెక్స్ట్ వీక్ వరకు వెయిట్ చేయాల్సిందే.